నగరం నిప్పుల కొలిమిలా మారుతుంది. గాలిలో తేమ, ఉక్కపోత విశాఖపట్నాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అడుగు బయట పెడితే చాలు అగ్నిగుండంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అల్లాడిపోతున్న నగరవాసులకు ఒక చల్లటి ఊరట. ఎండల సెగలతో తగలబడుతున్న రోడ్లపై అమృతం లాంటి నీటి జల్లులు. విశాఖపట్నం పోర్టు అథారిటీ తన సామాజిక బాధ్యతను చాటుకుంటూ చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని వారాలుగా విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు కోస్తా తీర ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో సతమతమవుతున్నారు. సాధారణ ప్రజలు, బైక్ వాహనదారులు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునేవారు నరకం చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ మానవత్వంతో స్పందించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నగరంలో వేడిని తగ్గించేందుకు ఒక అద్భుతమైన మిషన్ను ప్రారంభించింది. గత 15 రోజులుగా విశాఖ రోడ్లపై ఈ వినూత్న చల్లటి విప్లవం కొనసాగుతుంది. పోర్టు అథారిటీకి చెందిన 2 ప్రత్యేక పొగమంచు మరియు వాటర్ ఫాగింగ్ వాహనాలు ఇప్పుడు నగరంలో రౌండ్లు కొడుతున్నాయి. భారీ ట్యాంకుల్లో నీటిని నింపుకొని వెనుక వైపు ఉన్న అత్యాధునిక మిస్ట్ కెనాన్ పరికరాల ద్వారా రోడ్లపైన గాల్లోకి సన్నటి నీటి తుంపర్లను ఇవి వెదజల్లుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ వాహనాలు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోడ్డు నుండి మొదలుకొని నిత్యం వేలాది మంది పర్యాటకులతో కలకలలాడే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆర్కే బీచ్ వరకు ఈ వాహనాలు ప్రయాణిస్తూ చల్లదనాన్ని పంచుతున్నాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పొల్యూషన్ కోసం అని చెప్పేసి మొక్కలకి నీళ్లు అన్నీ తడుపుతున్నారని చెప్పేసి పోర్టు చైర్మన్ గారు పెట్టడం 15 రోజులు పెట్టి సిస్టమ్ పెట్టారండి. వాటర్ పాయింట్, డెల్టా పాయింట్, ప్రెస్ వాటర్ ఉందండి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆర్కే బీచ్ దాకా తడుపుతున్నారండి. మళ్ళీ రిటర్న్ తడుపుతున్నారండి. రోజు 2 ట్రిప్స్ తిరుగుతున్నారండి. 2 బళ్ళు తిరుగుతున్నాయండి. 2 బళ్ళు కంటిన్యూ తిరుగుతుంటాయండి. ఉదయాన్నే సాయంత్రం కూడా తిరుగుతున్నాయి. కేవలం వ్యాపార లాభాలే కాదు, సమాజం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడటమే నిజమైన కార్పొరేట్ బాధ్యత అని విశాఖపట్నం పోర్టు అథారిటీ నిరూపించింది. మిగతా భారీ సంస్థలు కూడా ఇదే బాటలో నడిస్తే ఈ ఎండాకాలం సామాన్యుడికి శాపంగా మారకుండా ఉంటుంది.